చెల్లిస్తూ మనసవాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో ఆయన గణపడతాం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, దేవుడు చేసిన కార్యముల బట్టి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మహిమను విడచి భువికైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువికై దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, దేవుని మహాకృపే ఆదరిస్తున్నదనే విషయాన్ని ఎరిగిన వారమై గణపడద్దాం. స్తుతి, ప్రైజ్ ది లార్డ్. స్తోత్ర విమౌ శబల బరద స్తోత్ర. కరములో చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. స్తోత్రం. కరములో చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించువాడు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుడా, శ్రేష్ఠులకు దేవుడి
ఆదరించుటకు సమర్థుడు. That's why each and everyone praise Him with the whole heartedly, పూర్ణ హృదయముతో. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. పదివేలలోన గుర్తింపదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా రక్షాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి ఈ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి ఈ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన ఊరి బాబా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు
అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. నిగనూరు గరదరి బాబా బాబా మహామహిమతో నిండి నా కృపా సత్య సంపూర్ణుడా. ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివిధ దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, ఈ శ్రేష్టకర సమయాన్ని బట్టి నీకు వందనాలు. దిగి వచ్చి బలపరిచి సజీవుడైన దేవుడు అని, మాట్లాడే దేవుడు అని, నిలబెట్టమని, కాపాడమని నీ దివ్యమైన ప్రణాళికకు ఉద్దేశానికి నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపణకు, ఇది నీ కృపేనాయన. ఈరోజు ఇక్కడ నిలబడుకున్నాం. ఈరోజు నీ మాటలు వినబోతున్నాం. నీ మాటలు మనల్ని ప్రభావితం చేయబోతున్నాయి. నీ మాటలు మనల్ని ఉత్తేజింప చేయబోతున్నాయి. నీ మాటలను మా బ్రతుకుని, నా బ్రతుకును పరిపక్వత పరిపూర్ణతలకు, క్రీస్తు పోలికలకు నడిపించబోతున్న నమ్ముతూ మీ కృపను కోరుకుంటూ, దీనికి అడ్డుగా ఉన్న ప్రతి అపవాది కుయుక్తులను, వ్యక్తుల యొక్క తంత్రములను, కుయుక్తులు లయపరుస్తూ బంధిస్తూ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని యేసు సజీవ శ్రేష్ఠ నామములు అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తు చేసిన వాళ్ళందరికీ వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కూర్చోండి. ఎవరు వెనకాల కూర్చోవద్దు. ముందు ఖాళీ స్థలం ఉంది అంటే విఘ్నతతో మీరు అందరూ ముందుకు వచ్చి కూర్చుంటారు, నేను నమ్ముతున్నాను. ఒకవేళ రాకపోతే అది మీకే. ఈ శ్రేష్ఠ సమయంలో గత వారములు ధ్యానిస్తూ బైబిల్ చరిత్రలో యోసేపులు అనేక మంది కనబడరు, కానీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అన్నట్టుగా కనబడతారు. వారిలో ఒక వ్యక్తి క్రొత్త నిబంధనలో కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండిను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాడు. అపోస్తల కార్యం 4:36-37 వచనాన్ని నేను మీ ముందు చదివి వినిపించాను. నేను అనుకున్నాను పోయిన వారం ప్రసంగం అనగానే ఈ వచనాన్ని తీసిపెట్టుకుంటారు అనుకున్నా, కానీ కొంతమంది ఏం చెప్పిన దాకా తీలే. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి దినాన్ని మనం మర్చిపోతున్నాం. కొన్ని విషయాలు మర్చిపోవాలి కదండి, వెనుకున్నవి మర్చిపోవాలి, కానీ లేఖనాలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలను అసలు మరవకూడదు. దేవుడు నడిపించిన, దాటించిన, తప్పించిన దాన్ని అసలు మరవకూడదు. మరిచి కృతజ్ఞులుగా జీవించకూడదు. కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి. సో దీని గురించి ధ్యానిస్తూ సంఘములో 3 రకాలు తరగతులు ఉంటారని. మొదటి తరగతి ఏమి జరుగుతుందో తెలియని వారుగా, అసలు ఏం జరిగినా అసలు ఏమీ తెలియని వారుగా ప్రవర్తిస్తారు. మొదటి తరగతి వాళ్ళలో ఒకవేళ నేనున్నానేమో అని ఆలోచిద్దాం. రెండవది, ఏమి జరుగుతుందో దేవుని బిడ్డలు గమనించండి, పట్టించుకుంటారు. ఏం జరుగుతుందో మాత్రం వీళ్ళు వాకప్ చేస్తారు, కానీ ఏమీ చేయలేక, ఏమి చేయాలన్న వాళ్ళకి మనసు రాక మౌనంగా అయిపోతారు. వీళ్ళకి తెలుసు, నో వెరీ వెల్ వాట్ డిడ్ లేక వాట్ డూయింగ్, కానీ దీన్ని పట్టించుకోరాళ్ళు. ఎవరో ఒకరు ఉన్నారులే, చూసుకుంటాం. పక్కన వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారులే. కానీ రహస్యం ఏంటంటే, చేతిని మనం గమనిస్తే ఇందులో 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళల్లో
ఏ వేలికి తగిన వాల్యూ దానికి ఉంది. చేతుల్లో ఉన్నాయి, కుడి చేయి చాలా గొప్ప అనుకుంటారు, కానీ ఎడం చేయమో తక్కువేమీ కానిక దాని వాల్యూ దానికి ఉంది. అది ఎప్పుడు ఏ రీతిగా వాడాలో, కుడి చేయి ఏ రీతిగా వాడబడాలో ఆ ఉద్దేశంతోనే దేవుడు మానవునికి 2 చేతులు ఇచ్చాడు. చేతికి 5 వేళ్ళు ఎందుకు ఇచ్చాడు? వెలితి లేని అనుభవంలో ఉండాలని. చాలామంది బొటన వేలు చాలా గ్రేట్ అనుకుంటాడు, కానీ బొటన వేలు కంటే చిటికిన వేలు ఏం తక్కువేమీ కానిక. అంటే ఒక పరిపక్వత, పరిపూర్ణత రావాలి అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, విశ్వాసులైన ప్రతి వాని యొక్క అవయములు, విశ్వాస యొక్క 2 నేత్రములు, ప్రతి మానవుని యొక్క బ్రతుకులో ఏదైతే ఉన్నదో దేవుడు నిర్ణయించి ఉన్నాడో అవన్నీ చాలా వాల్యూ. మానవ శరీరంలో చాలా చిన్నమైనది ఒకటి ఉంటుంది, ప్లేర్. అది ఒకవేళ లోపలికి ఉండకపోతే ఈ శరీరం మొత్తము దెబ్బతింటుందట. చేదు తిత్తి ఒకటి ఉంటుంది లోపల, చేదుతో ఉన్నటువంటిది చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. పేగుల మధ్యలో ఎక్కడో ఒక దిగడ అలా అంటబడి ఉంటుంది. అది లేకపోతే డైజెస్ట్ సిస్టమే చెడిపోద్ది. చాలామంది అనుకుంటారు ఈ చిన్నోడు కదా, వీడంత పనికి మాలినోడు లేడులేండి సంఘంలో. వారు కూడా అత తీసివేయదగిన వారు కాదు. ఫలానా వ్యక్తి పొగడుటకు, సన్మానమునకు యోగ్యుడు అనడానికి కూడా దేవుని బిళ్ళారా యోగ్యులై ఉండొచ్చు, కానీ ఇలాంటి చిన్నవారిని తక్కువ చేయడానికి కూడా వీలు లేదు. కాబట్టి ఏమి జరుగుతుందో పట్టించుకొని నేను ఏమీ చేయలేననేటువంటి కోణంలో చూశారండి. ఏమి జరిగినా వాళ్ళకు తెలుస్తుంది, తెలుసుకుంటారు కూడా. ఒకవేళ జరిగితే ఏమైంది పలానా అవునా, ఓకే ఫలానా అనగానే దానికి ఆన్సర్ చెప్పాలి కదా వీళ్ళు. మరి నా వంతు ఏంటి, నా పార్టిసిపేషన్ ఏంటి అని చెప్పాలి కదా, చేయరు. కానీ తెలుసుకోవడం, వాకప్ చేయటం వీళ్ళ పని. వాకప్ చేయటము, దాన్ని ఇంకా ఇతరులకు పంచుకోవడమే వీళ్ళ పని. మరి పంచుకోవాల్సిన వ్యక్తి పనుల్లో పంచుకోవాలి. పాళ్ళు ససేమిరా పంచుకోరు. పంచుకునే వాళ్ళని కూడా ఏం పెడుతుంటారండి, ఏలు పెట్టి, చుక్కలు పెట్టి చూపిస్తూ ఉంటారు. కానీ ఒక రోజు వస్తుంది, చుక్కలు కనబడే సమయం వస్తుంది ఇలాంటి వ్యక్తులకి. నేను చెప్పిన భాష తెలుగు భాష అర్థము చేసుకుంటే మంచిది. మొదటి తరగతి సంఘములు ఏమి జరుగుతుందో తెలియని వారు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఆ వస్తారు సింబల్ అంటే అంతే కదా, రబ్బర్ స్టాంప్ లాగా. రబ్బర్ స్టాంప్ కన్నా ఒక పని ఉంది. ఆ రబ్బర్ స్టాంప్ లేకపోతే పేపర్ వెయిట్ లేకపోతే పేపర్ ఎగిరిపోద్ది. అది పేపర్ని ఎగరకుండా కాపాడడం దాని పని. మరి మన పని ఏంటో మనకు అర్థం కావట్లేదు. డస్ట్బిన్కి దాని పని అర్థమవుతుంది. ఎందుకంటే డస్ట్ అంతా నేను సేకరించి ఆ తర్వాత దాన్ని పంపించవలసిన స్థానానికి పంపించాలి. అలా నేను పంపించకపోతే ఇల్లంతా ఊనమైపోద్ది, వాసన వచ్చేస్తుంది. డస్ట్బిన్కి, పేపర్ వెయిట్కి వాల్యూ వాటికి తెలుసు, కానీ మనమే అర్థం చేసుకో. అలాగే నేను తక్కువ చేస్తున్నాను అనుకోవద్దండి. అర్థం చేసుకోవడానికి మాత్రమే ఎగ్జాంపుల్ చెబుతున్నాను. 3వ తరగతి ఉంది. ఆ 3వ అనుభవం ఏంటంటే ఏమి జరుగుతుందో పట్టించుకొని అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని నేనేమి చేయగలను అది చేసే రకం. ఇలాంటి వారే బర్నబా. మనం చదువుకున్నటువంటి యోసేపులలో మిగతా వాళ్ళకంటే నేను తక్కువేమీ కాదు. తక్కువ కానీ వ్యక్తి ఏమి చేశాడో కొన్ని క్లూస్ ఇస్తూ వచ్చాను. నెంబర్ 1, దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏమిటి అని ఆలోచిస్తే, నా కొరకు నేను జీవించి చచ్చిపోతా. నా కొరకు నేను జీవించి చచ్చిపోతా. ఎట్లా చచ్చిపోవాలి కదా, నువ్వు వద్దన్నా బతిలాడినా దండం పెట్టినా మరణం రాక తప్పదు. మరణమును తప్పించుకొని బ్రతుకు నరుడు కలడా అని ప్రశ్నించి లేడు అనుంది. పాత నిబంధనలో 89 కీర్తన 48లో మాట చెప్పి కొత్త నిబంధనలు అంటాడు,
నరులందరికీ మరణం ఒక్కసారి వచ్చునని, అటు తర్వాత తీర్పు జరుగునని తెలుసుకోవాలి. ఈ తీర్పు ఏమిటి అంటే, బ్రతికి ఉన్నన్ని రోజులు ఏ మంచి ఏ చెడు ఏ పరిస్థితులు చేసావో, మాట్లాడిన మాట, నడిచిన నడత, ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనను గురించి లెక్క చెప్పబడబోతుంది. అందుకని జీవగ్రంథములు ఎవరి పేర్లు ఉంటాయి అని అడిగినప్పుడు, దేవుని బిళ్ళారు అడిగినప్పుడు అందరూ అన్నారు, ఎవరైతే మారు మనసు పొందారు, ఎవరు రక్షణలోకి వచ్చారో వారే ఉంటారు, వారి పేర్లు ఉంటాయన్న. కానీ కాదు, పుట్టిన ప్రతి మానవుల పేర్లు ఉంటాయి. నాస్తికుల పేర్లు ఉంటాయి, వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి అక్కడ జీవగ్రంథంలో. కాకపోతే వాళ్ళ ప్రవర్తనలు చూసి అక్కడ దిద్ది వేయబడుతుంది, ఎరేజ్ చేయబడుతుంది. అంటే ఆ పేరు ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది. కొట్టివేయబడకుండా జాగ్రత్తగా చూసుకో అనేది జీవగ్రంథము చెప్పుతున్న సత్యం. ఇది దైవ ప్రత్యక్షతలో ఆత్మదేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న సత్యం. నీ పేరు కొట్టివేయబడిందేమో. జీవగ్రంథములో ఎవరి పేర్లైననో వ్రాయబడని ఎడల, అంటే వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడినో, ఇది రెండవ మరణం. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావు. ఈ మధ్యకాలంలో మనము ధ్యానిస్తున్నాం 250 దేవుని బిళ్ళారా 8 వారంలో అనుకుంటాను ఏంటంటే మరణము అనే దాని గురించి ధ్యానిస్తూ వచ్చాం. 259 వారంలో ఈ రోజుకి వచ్చాం. ఈరోజు మన మాదిరి, ఎగ్జాంపుల్ లేక మోడల్ అనే దాని గురించి మనము ఈరోజు ఉదయకాలంలో ఉపోద్ఘాతం విన్నాం. చాలా శ్రేష్టకరమైన సందేశం. ఆత్మదేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనడానికి ఆయన మాట్లాడే మాటలే నిజంగా పిల్లరా ఉత్తేజపరుస్తున్నాయి. ఊహించని, ఊహకు అందని, మనం గ్రహించడానికి కూడా అంత సమయం కేటాయించుకోలేని పరిస్థితి. ఈరోజు నేను అడిగే మాట ఏంటంటే, ఈరోజు ఉదయాన్నే మీరు ప్రార్థన చేసుకున్నారా? ఉదయం లేవగానే స్తుతించారా? మీకు మీరు చెప్పేసుకోండి, నాకేం చెప్పొద్దు. ఉదయం లేవగానే బైబిల్ చదివినారా? ప్రార్థన చేసుకున్నారా? గత రాత్రి అంతా కాపాడిన దేవునికి స్తోత్రం చెప్పారా? ఈ దినమంతి ప్రభా నీ సన్నిధి నాతో ఉంచు ప్రభు అని అడిగారా? ఇక్కడికి రాగానే నాతో మాట్లాడు ప్రభు అని ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అడిగి వచ్చారా? ప్రతిదినం అది మన యొక్క బాధ్యతతో కూడిన పని అనే విషయాన్ని మనం మర్చిపోతే ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఇవన్నీ పొందలేము. అడగకపోయినా ఇస్తాడు, కానీ అడగకపోతే చాలామంది పొందలేకపోతున్నారు. కొంతమంది అడుగుతున్నారు తమ యొక్క భోగముల కొరకు, సుఖముల కొరకు, అందుకే వారు పొందలేకపోతున్నారు. కొంతమంది అడగక పొందలేకపోతే, కొంతమంది తమ భోగముల కొరకు, సుఖముల కొరకు అడుగుతున్నారు కనుక పొందలేకపోతారు. మరి కొంతమంది అడుగుతున్నారు, నీ చిత్తమే నా జీవితంలో జరిగించాలి ప్రభు, నన్ను గురించి నీ గ్రంథములో వ్రాయబడిన ప్రకారం నన్ను నేను వాడబడాలి, నువ్వు వాడుకో ప్రభు అని సిద్ధపడినటువంటి వాని జీవితం ధన్యకరంగా దేవునికరంగా మార్చాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ దేవుని బిళ్ళారా, పౌలు అప్పటి వరకు సౌలుగా ఉన్న వ్యక్తి అందరికీ హింసకుడుగా, హానికరుడుగా, అనేక మంది హత్య చేసిన కిరాతకుడిగా మారాడు. అది ఆయన తప్పు కాదు, ఆయన మతంలో ఉన్నాడు. అప్పుడు నా యూదా మతమే, నేను ఇప్పుడు సంబంధించిన యూదా రాజు గొప్ప అనుకుంటూ వచ్చా. అసలు యూదుల రాజు ఒక ఆయన ఉన్నాడని, యూదుల రాజుగా పుట్టినవాడు ఈయన అని ఆయనకి తెలియదు. పాపం ఆయన తప్పు కాదు. ఆయన ధర్మశాస్త్ర ప్రకారం అనింద్యుడిగా తన కుల జాతి జాడ్యమును బట్టి ఖచ్చితంగా ఆయన పవిత్రుడిగానే జీవించా. ఆయనలో తప్పు చెప్పడానికి ఏమీ లేదు. తప్పు అనేది ఎప్పుడు అర్థమైందంటే, అసలైన వాస్తవం వచ్చినప్పుడు. సత్యము తన కళ్ళ ముందుకు వస్తేనే కానీ అసత్యానికి నేను అసత్యము అని తెలియదట. కొంతమందికి ఈ సత్యము తెలియక మేము సత్యములోనే ఉన్నాము అని అసత్యాన్ని వెంబడిస్తూ తెలుగు భాష కనుక అర్థమైంది అనుకుంటాను. ఏదేమైనప్పటికీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క లేఖనాలు చూస్తే ఒకప్పుడు తమస్కు దగ్గరికి వెళ్ళినప్పుడు తను మార్చబడ్డాడు, దేవుడి దర్శించాడు, తన కన్నులు 2 దేవుని బిళ్ళలు మోయబడ్డాయి, అంటే కళ్ళు పోగొట్టుకున్నాడు. దేవుని ప్రవక్త అయిన అననీయ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పొరల వంటివి రాలి, అప్పుడు దేవుని బిళ్ళరా దేవుని యొక్క సన్నిధి, అంటే దేవుని అపోస్తలుల దగ్గరికి వచ్చాడు. అక్కడ అంటాడు బైబిల్లో, దేవుని బిళ్ళరా వాక్యం చెబుతాను సత్యము, ఇతడు భూమి గలవాడై ఉన్నాడు, కానీ ఇతను చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే, దేవుని బిళ్ళరా ఆయన మాట్లాడుతున్నా అక్కడికి వచ్చాడట. అతడు యెరూషలేములోనికి వచ్చి, అపోస్తలుల కార్యం 9:26, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేశాను, కానీ
అతడు శిష్యుడు అని నమ్మక అందరూ అతనికి భయపడంటే ఇతడు కిరాతకుడు, వేషం వేసుకొని వచ్చాడేమో శిష్యుడిలాగా. వాస్తవికంగా ఇతడు దేవుని బిళ్ళారా మనుష్యులను లేక అపోస్తలులను దేవుని నామాన్ని ప్రకటించే వారి నాలుకలు కోసేసిన కిరాతకుడు కదా, అనేక మందిని చంపినటువంటి భయంకరమైన హంతకుడు కదా. ఈ నామాన్ని ప్రకటిస్తారా, ఈ నామానికి ప్రకటన చేయకూడదన్న వ్యక్తి కదా. అనేక మంది పొట్టని పెట్టుకున్న ఆ భయంకరమైన కిరాతకుడు కదా. ఈ సత్యం తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి నేను శిష్యుడిగా మారిపోయినాను, దేవుడు నన్ను దర్శించాడంటే ఎలా నమ్మాలి? సంఘములో ఉన్నటువంటి శిష్యులకు ఈ నమ్మిక కుదరలేదు. అతడు శిష్యుడు అని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు కనుక అతని దగ్గరికి రానిట్లే, మరి బయటికి ఏమంటారా అంటరానోళ్ళలాగా చూస్తాను. అలాంటి సమయంలో అపోస్తలుల కార్యం 4:37 చూస్తే అయితే అనుంది ప్లాన్. ఇలాంటి పరిస్థితి ఉంటే ఏం జరిగిందో తెలుసండి. చూడండి, అక్కడ అంటాడు ప్లాన్. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు తమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు ఈ తమస్కుకెళ్ళి అపోస్తలులను ప్రవక్తలను పట్టుకొని చెరసాలలో వేసి వారిని చంపాలి, యేసు నామాన్ని ప్రకటించేవారు ఏ శేషము మిగలకూడదు అనుకున్నాడో, ఎవరినైతే శత్రువులుగా భావించి తరిమి చంపడానికి సిద్ధపడ్డాడో ఆ తరిమిన కిరాతకుడు, హంతకుడు, దోషకుడు, హింసకుడు, యేసునామానికి శత్రువైన వ్యక్తి యేసు నామము కొరకై అదే ప్రాంతంలోకి తమస్కులోకి వచ్చి సాక్ష్యం చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 9వ అధ్యాయంకి వెళితే 28 నుంచి 30 వరకు మనం చూడగలిగినట్లయితే అతనిని అపోస్తలులే చంపాలనుకున్నారంట. ఏంటంట, చదువుకున్న మాట. అతడు చూసారండి, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు. యెరూషలేము అనగానే దేవుని మందిరము, దేవుని యొక్క సింహాసనం ఉన్న స్థలం అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఈ అపోస్తలుడు కాకపోయినా అపోస్తలుల యొద్దకు మారు మనసు పొంది వచ్చుచు పోవచ్చు ఉన్నటువంటి ప్రభు యొక్క నామమును బట్టి మామూలుగా కాదు, పిరిగితనంతో కాదు, ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను యూదులతో మాట్లాడుచు. ఏంటి ఆయన తర్కమో? నేను ఇప్పుడు దాకా మతమే గొప్పదని అనుకున్నాను, కానీ అసలైనది ఏంటంటే మార్గం అనే విషయం నాకు తెలియదురా. యూదులకు సంబంధించిన రాజే మా రాజు అనుకున్నాను, కానీ యూదుల రాజు ఈయన కాదు, వీరు కాదు. మనం ఇప్పుడు దాకా ఏ పరిపాలన కింద ఉన్నామో అది తాత్కాలికమైనది, శాశ్వతమైన రాజు ఒకడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసు అని ప్రకటిస్తున్నాడు. అందరూ అన్నారు, నీకు కొంచెమన్న జ్ఞానం ఉందా, కొంచెమన్న బుద్ధి ఉందా అని కొంతమంది తర్కవితర్కం చేస్తూ అసలు వీడు మనతోనే ఉంటే మనకు శత్రువుగా మారిపోయినడానికి యూదులందరూ కట్టుకట్టి ఈయన చంపేయాలనుకున్నారు. యూదులందరూ చంపాలనుకుంటే ఇక్కడ శిష్యుల దగ్గరికి వస్తే వీళ్ళు కూడా చంపాలనుకుంటున్నారు కదండి. ఇప్పుడు దాకా ఒక తెగ అంతటికి ఈయన లీడరు, తెగ సంబంధించిన రాజు కానీ మంత్రులు సామంతులు కానీ ఈయన చెప్పిందే చెప్పాలి. ఓ ముద్రలేసేయండిరా బాబు, వాడిని చంపేస్తానంటే ముద్రలేసి టక్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ రాజ్యాన్ని కాపాడే వ్యక్తిగా ఇతడు ఉన్నాడు, ఏదో మతాన్ని ఇతడు నిలబెడతాడు అన్నట్టుగా. నిజమే, అలా నిలబడ్డాడు. రోషం కలిగిన జీవితం జీవించాడు, బలము కలిగి పరాక్రమశాలిగా జీవించగలిగాడు. యేసునామాన్ని ప్రకటిస్తే కొన్ని వేల మందిని చంపేశాడు. చర్మము ఒలిసేసి చర్మం లేని స్థలం మిరప్పడది కేకలు పెడుతుంది. చూడండిరా, యోధా మతానికి ఎవడు అడ్డొచ్చినా ఇలాగే అయిపోతారా అన్న కేక పెట్టిన వ్యక్తి ఇప్పుడు తన చర్మం ఒలిపించుకోవడానికి రెడీ అయిపోయినాడు. చర్మం ఒలిసినా చంపేసినా కానీ ఏసే దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంట్రా ఎలా అయిందిరా, ఒరి వీడు మనకు అనుకూలంగా ఉన్నాడు అనుకున్నాను ఇప్పుడు దాకా, ఈయన వాళ్ళ సొత్తు అయిపోయినాడని. ఇప్పుడు యూదులు ఆయనకి వ్యతిరేకం అయిపోయినారు, శిష్యులు కూడా ఈయనకి వ్యతిరేకం. ఎందుకంటే ఇప్పుడు దాకా చంపినాడు ఇక్కడి దాకా వచ్చాడంటే ఈడేదో వేషం, వన్నే పులి
కాదండి. ఈ భయంకరమైన మత్తురా బాబు. ఈ మత్తులో ఉన్నవాడు ఇప్పుడు మారాడంటే ఎలా నమ్ముతావు అనుకొని శిష్యుల పాటికి శిష్యులు ఎత్తం చేస్తున్నాడు, కానీ ఒంటరిగా దొరికి చంపేద్దాం వాళ్ళ దగ్గరికి రాని. ఇట్లా అంటే రెంటికి మధ్యలో ఇబ్బంది అని కొలిమిలో దేవుని బిళ్ళారా, పౌలు గారు, సౌలైన పౌలు గారు మారిపోతే చూడండి అక్కడ ఏం మాట్లాడతాడు. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరుకు తోడుకొని వచ్చి తార్షుకు, ఎందుకంటే ఇతను చంపాలనుకున్నప్పుడు కొంతమంది, ఈ బర్నబా ఈ టీంలో ఉన్నాడు. ఏ టీంలో? ఆయన్ని సేవ్ చేసే టీంలో. బాగా గమనించండి. అంటే ఈయన యూదులకు, ఇక్కడున్న శిష్యులకు కూడా అనుకూలంగా కాకుండా దేవునికి అనుకూలంగా ఉన్నాడు. ఎవరు? బర్నబా. సంఘంలో ఉంటూ కూడా సంఘ కార్యక్రమాలకు అడ్డుగా నిలబడేటువంటి వారి మాటలు, వారి ప్రవర్తన దేవుని పట్టించుకోకపోతే పర్వాలేదు, తెలుసుకొని ఒకవేళ ఏమి చేయకపోతే పర్వాలేదు, తెలుసుకుని ఏమి చేయగలవో చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసేదానికి అడ్డు బండగా ఉన్నటువంటి దేవుని బిడ్డల పరిస్థితులు యూదులలో ఉన్నది, శిష్యులలో కూడా ఉన్నది. కానీ ఈ శిష్యులకును యూదులకును అతీతంగా బర్నబా ఈరోజు దేవుని పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నీ సంగతి, నా సంగతి ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు కనుక, నేను కూడా అంత మంచివాడిని ఏం కాదు, దేవుడు మాట్లాడాడు కనుక సత్యాన్ని గ్రహించడానికి ఆత్మదేవుడు నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మదేవుడు దిగివచ్చి మాట్లాడాడు కనుక ఇవన్నీ నాతో మాట్లాడిన, నన్ను సరిచేయడానికి సిద్ధపడి సరిచేస్తూ నడిపిస్తున్న, ఈచ్ అండ్ ఎవ్రీడే నడిపిస్తున్న దేవుడు మరి నాకు అప్పగిచ్చిన సంఘాన్ని కూడా ఇది బోధించాలి కదా. బోధించకపోతే నువ్వేం చెప్పారా? నేను నీతో ఏం చెప్పానురా? నేను నీతో చెప్పినది, నిన్ను క్రమపరిచినది, ఆ క్రమముతో కూడినటువంటి సద్బోధ, ఆరోగ్యకరమైన బోధ సంగమునికి చేయకపోతే దేవుడు నన్ను లెక్కడుగుతాడేమో. వింటే విన్నదాని ప్రకారం ప్రవర్తిస్తే మీరు కూడా ధన్యులవుతారు. నేనైతే ధన్యుని యొక్క కోణములోని ఉన్నాను అనుకుంటున్నా. దేవుడి అనుదినము నన్ను నడిపించును గాక. ఈ దినానికి చాలదు, ఇది దినదినము ఆయనే నడిపించాలి, దినదినం ఆయనే మాట్లాడాలి. దినదినము మాట్లాడు ప్రభా, దినదినము క్షమించు ప్రభా, దినదినము ఆదరించు ప్రభా. నేనే కాదు, నా పిల్లలు ఒకవేళ మనసులో చెడిపోతున్నారేమో, తప్పిపోతారేమో అనుకొని అనుదినము సూర్యుడు ఉదయించకమునిపై లేచిన శ్రీమంతుడైనటువంటి యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. మరి మన సంగతి ఏంటి? మనము తెచ్చుకుంటేనే జరగాలి, జీతం వస్తేనే జరగాలి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్లో అయితే దగ్గరదాపు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో 4 నెలలైంది జీతాలు ఇచ్చి. మరి వీడి సంగతి ఏంటి? ఎలా బ్రతుకుతున్నావు? అక్కడో ఇక్కడో జీతం వస్తుందని గురితో అందుకొని, అంటే లేక అందుకొని బ్రతికి మన బ్రతికే అలా ఉంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా సూర్యుడు ఉదయించకమనిపే దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఆరాధించడానికి ఒక స్థలం ఉన్నది, ప్రత్యేకంగా నడిపించడానికి సేవకులు ఉన్నారు, పరిశుద్ధాత్మదేవుడు మనని గైడ్ చేస్తాడు. లేఖనములు దేవుడు మాట్లాడుతున్నాను. ప్రార్థనా ధూపములోకే నువ్వు రాలేకపోతే, ఎక్కడ బ్రదర్ రాలేకపోయినాను బ్రదర్, మంచిది రాలేకపోయినావు కాదు, నేను రానిట్లే. నీకు నీవే మనసు లేదు, వాడు నిన్ను వాడు క్యాష్ చేసేసుకుంటున్నాడు. మందిరంలో సహవాసంలో ప్రార్థనా ధూపంలోకి రానీయకుండా. ఈరోజు చాలామందికి ఈ ప్రార్థన అనుభవం లేదు. రాత్రి నేను 3 గంటలకు వచ్చాను, 3 గంటలు కూడా సాదాగా రాలేదు, అలసిపోయి వచ్చాను. ఇంక రాదు, నాకు కుదరదు అనుకున్నాను. 5 అవుతా ఉంది, 5 నిమిషం అయింది స్టార్ట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కళ్ళు మూసుకుపోతున్నాయి, శరీరం సహకరించట్లే. అయినా నా బాధ్యతను నేను శక్తి వంచన లేకుండా చేయాలి గనక మీ దగ్గరకు వచ్చి, అట యోధాకి ఇట శిష్యుల్లో కూడా లేకుండా పవిత్రంగా తను మారాడు అని తెలుసుకోవడానికి తాపత్రయతతో కూడినటువంటి బర్నబా వలె నీ జీవితం ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. బర్నబా అనేటువంటిది ఆయన పేరు కాదు, కానీ ఆయన క్రియను బట్టి, ఆయన సాక్ష్య జీవితాన్ని బట్టి, ఆయన నడవడికని బట్టి అపోస్తలులు పెట్టిన పేరు. మన జీవితం ఏంటి? ఆ సిస్టర్ ఉందండి, పాట ఇకపోతే అలిగి వెళ్ళిపోతాడు. ఎవరు పద్యానికి అలిగిపోయే రకం కాదు, ఈ పేరే అలిగిపోయేద్దంట. ఆ బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ లేటుగా వచ్చిన ఆయనకి పాట ఇవ్వాల్సిందే.
పాట ఇవ్వకపోతే రెండో వారం కనబడడు, ఇంకొక దగ్గరికి పాట ఇచ్చే దగ్గరికి వెళ్తాడు. కానీ సత్యం ఏంటంటే మన పేర్లు అలా ఉండకూడదు, ఇలా ఉండగలగాలి. ఎలా? జారిపోయిన వారిని బలపరిచే వ్యక్తిగా, ఓడిపోయిన వారిని నడిపించే వ్యక్తిగా, మందిరానికి గైరు హాజరు, తెలుగు భాష కానీ అర్థం కాదేమో, మందిరానికి రాకుండా ఎగనాం పెట్టిన వాళ్ళని వీలైతే వారితో ఒకసారి ఫోన్లో మాట్లాడి, వీలైతే అవకాశం ఉంటే సొంతంగా వ్యక్తిగతంగా వెళ్ళి, సమయం ఉంటే ప్రభు ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తే సంఘ కాపరితో ప్రమేయం లేకుంటే వెళ్ళి, లేదా ఇంకా వినలేదు ఇంకొక ఇద్దరిని తీసుకుని వెళ్ళి, అంతా అనుకూలంగా ఏర్పడిన తర్వాత అయ్యగారండి ఇన్ని వారాల నుంచి పలానా సోన్సో కుటుంబం రావట్లేదు, మేము వెళ్ళాం, ప్రార్థన చేసాం, బ్రదర్లు వస్తారంట, కాకపోతే కొంచెము షైగా నామోషిగా ఫీల్ అవుతుంది, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకు రాను బ్రదర్? ఎందుకంటే సంఘములో జతపరచబడట కొరకే కదా నేను ఉన్నదని కాపరి ఖచ్చితంగా రాగలగాలి. సంఘం ఆశీర్వదించబడతా అనుదినము శిష్యులతో దేవుని బిళ్ళరా చేర్చబడుతుంది, వారు మనసు పొంది అనుదినము సంఘము ప్రవర్ధమానము చెందుతున్నది. చాలా బాగుంటుంది తెలుగు భాష. అందుకని ఈరోజు ప్రవర్ధమానం కాకుండా ఈరోజు చాలామంది ఎలా అవుతున్నారంటే కొడిగట్టిన దీపములాగా, లేక దేవుని బిళ్ళరా అప్పుడప్పుడు మరి చంద్రునికి ఏదో పడుతుంటుంది, ఏంటంటది గ్రహణం పట్టినటువంటి ఎవరైనా చంద్రుడిలాగా చీకటి మొఖం, చీకటి పరుతువు, చీకటి మాటలు, అంతా చీకటే, డిప్రెషన్తో కూడిన మాటలే, ఎంకరేజ్మెంట్ ఉండదు. మన జీవితాల్లో చేసుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. బర్నబా చేసిన పని చూడండి. ఆ టీంలో ఈయన ఉన్నా అంటే చదువుకున్న మాట పిల్లేరా, యెరూషలేము వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు యొక్క నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషలతో మాట్లాడుచు తర్కించుచు ఉండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి, కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతని కైసరుకు తోడుకొని వచ్చి, అంటే చంపడానికి యత్నించిన యూదులకి వీళ్ళు కుదరదనుకొని ఇష్టపడనటువంటి శిష్యులకి అతీతంగా వీళ్ళు వేరొక దగ్గర తీసుకొచ్చి వీళ్ళని కాపాడారండి. వీళ్ళు కాపాడరు. చాలామంది ఎప్పుడిప్పుడు కాలు పట్టుకొని లాగేద్దామా, సేవకులకి టోపీ పెట్టే రకం అనమాట, పరిచారకులకి అడ్డు పెట్టేటువంటి రకం. నేను విమర్శించటం కాదు ఇది, బర్నబా గురించి నేను చెప్పాలి. సత్య సంబంధమైన బోధలో ఆత్మదేవుడు మనతో మాట్లాడి మాట చెప్పవలసిన బాధ్యత నాకున్నది గనక నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. గ్రహించండి. ఒకవేళ ఈ పని చేసి ఈయన్ని సేవ చేయకపోతే ఈ బర్నబా ఈ టీములో ఉన్నాడు కానీ ఆ పేరు అక్కడ కనబడదు. బర్నబా మొదటివాడే కానీ సెకండరీగా ఉంటాడు, ఆయన ప్రైమరీగా రాడు. చేసేదంతా ఈయనే, కానీ క్రెడిట్ అంతా ముందోళ్ళకి ఇచ్చేస్తున్నాడు, అంటే వెనకాల ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు. ఈరోజు అనేకమైన జీవితాలలో లేకుండా నశించిపోతా పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఈయన ఇలా పనిచేయకపోతే ఈరోజు బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో 16 పత్రికలు మనం మిస్ అయిపోయింది. ఫుల్ గాస్పల్, సంపూర్ణ సువార్త మనకు దూరం అయి ఉండేది. అసంపూర్తిగానే ఉండుండేమో, కానీ ఉండదు, దేవుడి ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటాడు. కానీ పౌలు గారిని సౌలుని పౌలుగా మారిన తర్వాత సేవ చేస్తూ, నడిపిస్తూ, ఆదరిస్తూ, ఉద్ధరిస్తూ, 2 దిక్కుల రేవడైన జీవితంలో రెంటికి కాని రేవడి బ్రతుకులో కృంగిపోతున్నప్పుడు, చివరికి తన ఇంటి వారికి కూడా తను దూరంగా మారిపోయినప్పుడు, అసలు పనికి మనడు బయటికి వెళ్ళడానికి గంటి వేయబడినప్పుడు, నేనున్నా బ్రదర్, అధైర్యపడబాక, నీకు ఆకలి తెరుస్తా, నిన్ను ఉద్ధరిస్తా, ఆదరిస్తా, ఎందుకంటే క్రీస్తును బట్టి. మరి ఈ క్రీస్తు శిష్యులకు లేడంటావా? ఉన్నారు. కానీ శిష్యుల సంగతి ఏంటంటే వేరే వాళ్ళ మీద రాళ్ళు వేయటమే, వీళ్ళ పొగడతల కోసం, వీళ్ళ పేరు కోసము పక్కన వాళ్ళంతా ఏం చేయటం అంట, తక్కువ చేయటం. కాబట్టి ఒక వ్యక్తి నీ పేరు వస్తుంది, ఈ పేరున్న వ్యక్తిని తీసివేయాలంటే అతని మీద ఏం చేయాలి? దుమ్మెత్తి బురదెత్తి పోయేసేయాలి, అంతే. దానికి ఇష్టపడమన్నమాట. ఎందుకంటే మనం ఇతరుల పొగడతలని, ఇతరుల గురించి ఆ ఘనతను మనం యాక్సెప్ట్ చేయం. మనల్ని పొగిడితే మాత్రమో పొగడతలు పడనోళ్ళు ఎవడు లేడు. మానవుని యొక్క స్వాభావిక నైజం, వాళ్ళు ఎంత గొప్ప, ద గ్రేటెస్ట్ అనిపించుకున్న పొగడతలకు ఖచ్చితంగా ఆడవాళ్ళే కాదు, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళని, ఏ బ్రదర్ చాలా అందంగా ఉన్న బ్రదర్ అనండి, కర్రీ కాటర్
ఆయనే కానీ అద్దంలో చూసుకుంటాడు 3 సార్లు. ఏం సంగతి, సిస్టరు ఎవరో బ్రదరు పొగిడారు కాబట్టి ఇలా చూసుకుంటాడు కానీ చూసినట్టు కనబడు, చూస్తూనే ఉంటాడు. ఎవరు లేనప్పుడైతే అక్కడే ఉంటాడు ఎదురుగా. కారణం ఏంటి? నేను ఎందుకు ఆయనకి నచ్చాను, నన్ను ఎందుకు పొగిడాడు, వాస్తవికంగా పొగిడాడా లేదా, అసలు సంగతి ఏంటి అనుకుని చూస్తాడు. ఆడవాళ్ళని పొగడతలు పడనటువంటి ఆడవాళ్ళు లేరు, కానీ ఆడవాళ్ళ కంటే మగాళ్ళే డెమేలు అంటారు. మొదట అక్కలారా మీరు మీ ఆయన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి, లేక ప్రేమగా చూసుకోవాలని ఒకసారి పొగడండి. ఆయన ముక్కు బాగుండదు కానీ పొగిడియండి ఒకసారి. అసలు ఆయన మాటలే బాగుండవు, ఒకసారి పొగడండి. అయ్యి మీరు మాట్లాడిపోతే బాగలేదయ్యా, అసలు నువ్వు మాట్లాడి తిట్టుతున్నా కానీ నాకు ఆశీర్వాదకాన్ని కనబడతా అని చెప్పండి. ఇంకా తెడితే ఒట్టు అంతే. స్వప్న ఆ ప్రయత్నం చేయి, రాజేష్ గురించి ప్రాక్టీస్ చేయి. సులోచన మీ విజయ్ గురించి అలా చేయి, ప్రయత్నం చేయి. సక్సెస్ కాకపోతే నేను ప్రసంగాలు ఆపేస్తా అంతే. ఆ సమాజం అలాంటిది. ప్రేమలతం అలా చేయి. మీ ఆయన్ని కడుపు కొంచెం ముందుకు వస్తున్నా, బట్టతలు వచ్చేస్తున్నా పర్వాలేదు, మా ఆయన సూపర్, మా ఆయన డూపరు. అసలు 10 మందిలో ఈయన లాంటి వాడికి ఎవరు? 10 మంది చెప్తే కాదు కదండి. మా అత్తకి 2 కొడుకులు కానీ మా ఆయనే గ్రేట్ అని చెప్పు. అది ఆయనకి వినబడేటట్టుగా, వినబడినట్టు పక్కన వాళ్ళకి చెప్పాక. సీక్రెట్ అది సీక్రెట్. పబ్లిక్ చెప్తున్నా అంటే అది నీకు సీక్రెట్ ఉంచుకో. నువ్వు పబ్లిక్కి వచ్చేస్తావు, సంతోషంగా వచ్చేస్తావు కదా. మేరీ అంతకుముందు వాళ్ళ ఆయనతో సరిగా మాట్లాడేది కాదంట. అంటే ఆయన ఎప్పుడు చూసిన కస్సు బుస్సు గుస్సు అంటే అంట. ఆయన వినేటట్టుగా మా ఆయన అసలు చాలా మంచోడు, మా ఆయన లాంటి వాడికి ఎవరో లేరన్నదంట. అంతే. మేరీ జీవితం మారిపోయింది, ఏం జీవితం కాదు అంతే. కానీ రహస్యం ఏంటంటే ఇది వాస్తవికమైన బహిర్గతమైన సీక్రెట్. అది బహిర్గతమైన సీక్రెట్ ఏంది? అదే పొగడతలకు పడనటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవడు లేడు. ఒకసారి పొగిడి చూడండి, సార్ సూపర్ సార్ ప్రసంగం బలి అని. సేవకులు డమేలు సేవకులు కూడా ప్రసంగం చేసేసి పక్కన చేరి అబ్రహం సాయి చూసి, సార్ ప్రసంగం ఎట్లా వచ్చింది సార్, శామ్ బ్రదర్ ఎలా వచ్చింది బ్రదర్ అలా అంటారు. సూపర్ సార్ అప్పుడు ఒక బూస్ట్ కదా, అది 5-6 బూస్ట్లు కదా. నా టైంకి నేను క్లోజ్ చేయాలి. ఏదేమోనప్పటికీ బర్నబాస్ గారు చేసిన పని ఏంటంటే, అటు యూదులకు శిష్యులకి అతీతంగా ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది, ఇన్ని ఎక్కడ చంపేస్తారు అనుకొని ఇన్ని సీక్రెట్గా ఒక ప్రాంతానికి పంపించానంటే. ఏ ప్రాంతం అది చూడండి ప్లారా. సహోదరులు దీనిని తెలుసుకొని అతని కైసరుకు తోడుకొని వచ్చి తార్సుకు పంపిరి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటండి, కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అంటే దీనికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక టీం ఉంది. ఆ టీంలో పేరు లేకుండా, ఐడెంటిటీ లేకుండా పనిచేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే బర్నబా. హల్లెలూయా. ఈరోజు ఐడెంటిటీ కనబడకుండా సంఘములు ఎవరైనా యాక్టివ్గా ఉంటే వారిని పట్టుకొని లాగేసి అభివృద్ధి లేకుండా సంఘ కార్యక్రమములే జరగనీయకుండా తెలియకుండా చేసేసేసి మొరల సేవకులతో, బ్రదర్ స్తోత్రం బ్రదర్, భలే జరిగింది బ్రదర్, పక్కనే ఉన్న పరిశుద్ధాత్మది ఒళ్ళు పగిలిపోద్దురే. నాటకాలు ఆడతావా? బయట ఎట్లా నాటకాలు ఆడవు, ఎక్కడికి వచ్చి అలాగే నాటకాలు ఆడుతున్నావా? బయట ఆడితే ఎవరు కనబడతారో వాళ్ళకి తెలియదురా. కారణం ఏంటంటే నీ యాక్షను, నీ అవభావాలన్నీ అర్థమవుతున్నాయి అందరికీ. కాబట్టి నేను జనాగ్రేటర్ అనుకుంటున్నాను. కానీ నేను అనుకున్న శుద్ధ దండగరా నువ్వు రావడం ఎందుకు, నాశనం చేయటం ఎందుకు? నీకంటే ఆ లోతు భార్య మేలురా. ఆమె చూడకూడదు చెయ్యొద్దన్నదాన్ని చూసి ఉప్పు స్తంభంగా మారిందా. నువ్వు అసలు ఏ స్తంభంగా ఉండలేవు, నువ్వు డస్ట్ అయిపోతావు అనే పరిస్థితులు వస్తాయి. దేవునితో ఆటకాలు పెట్టుకోవద్దండి, దేవునితో ఆటలాడవద్దు, జాగ్రత్త. కానీ బర్నబా ఎంత జాగ్రత్త తన జీవితాన్ని సాగిపోస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాం ప్లాన్. చూడండి వాక్యం చేద్దాం. అపోస్తల కార్యం 11వ అధ్యాయంలోకి రండి. నేను ఇప్పుడు దాకా 9వ అధ్యాయం చూపించాను. 11వ అధ్యాయంలో ప్లారా చూడండి 23-24 వచ్చిన 22 నుంచి చదువుకుంటూ వెళ్దాం. బాగా గమనించండి. వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని
బర్నబాను అంత్యోకయ వరకు, అంటే పై వచ్చిన చూడండి, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు, అంటే స్టెఫను విషయంలో ఏం జరిగింది అని చంపేశారు. పట్టని వారు ఆయన రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. ఆయన పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్నటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి, కానీ ఆయన్ని చంపేశారు. అపోస్తలులు మొట్టమొదట చంపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైనా స్టెఫను. ఆ తర్వాత ఒకరు చంపబడ్డారు. కానీ ఈ స్టెఫను గురించిన సందర్భం విన్నటువంటి తర్వాత పరిస్థితులంతా ఘోరమైపోయినాయి. అక్కడ అంటాడు ప్లారా, ఎవరికి నీ వాక్యము బోధింపక, ఈ సందర్భం జరిగిన తర్వాత ఫినీకి, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. హెబ్రీలు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి చూసి నిబంధనలు కలిగిన చెదరిపోయిన తర్వాత వీళ్ళు ఊరుకోలేదండి. ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్తే ప్రకటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రభువే క్రీస్తు అని, క్రీస్తు తప్ప వేరొక రక్షకుడు లేడని, క్రీస్తు కొరకు మేము ప్రాణాలు పెట్టడానికి ఆయన రెడీ. సంఘానికి హింస శ్రమలు వచ్చి ఉండొచ్చు, కానీ వారు నిలబడగలిగారండి ప్లారా. చూడండి అక్కడ అంటాడు ప్లారా, మాట్లాడుచు ప్రభు అయిన యేసుని గూర్చిన సువార్త ప్రకటించుచు. చూని ప్రకటించిరి, ప్రభు యొక్క హస్తం వారికి తోడయుండిన గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఈ టీములో ఎవరున్నారంటే బర్నబా ఉన్నాడు. కొంచెం లోపల ఉన్నటువంటి సంగతులు చెప్తున్నా వినండి. 22 చూడండి ప్లాన్. వారిని గూర్చినటువంటి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు, అంటే ఈ టీంలోంచి ఎక్కడికి పంపించాడు? అంతియోకయకు. అంటే అంతియోకయలో సంఘం ఉన్నది అని అంటే దానికి కాదని కర్త, కర్మ, క్రియ మీరేమని చెప్పచ్చు. దానికి ఎవరట? బర్నబా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ సంఘం ఉన్నది అనడానికి కారణము నీవు కారణముగా ఉంటే నీకంటే ధన్యులు వేరొకరు ఉండరు. నీవు అన్న దగ్గర ఒక వ్యక్తి గురించి కాదు, సంఘం అంతటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పేరు కాదు అక్కడ, నీ పేరును పక్కన పెట్టి నీవు సంఘములో ఓ ప్రత్యేకమైన రాయి వలె సజీవమైన మందిరముగా నువ్వు కట్టబడుతూ దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకై నీ నడుము కట్టుకోవాలి. అలా ఉండగలిగితే, అలా నిలబడగలిగితే నీకంటే ధన్యులు వేరొకరులే. నీ పేరు ఏ పుల్లమ్మ ఎల్లమ్మ అయి ఉండొచ్చు. మా అమ్మ పేరు పుల్లమ్మ, అందుకే చెప్తున్నా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారి పేరు గున్నయ్య. మా నాన్నగారు అంటే ఇంకా ప్రాణం నాకు. ఎందుకంటే కష్టపడి బట్టలు కూడా సరిగా వేసుకోకుండా కేవలము దేవుని 4 అంచెల పంచి మాత్రమే కట్టుకొని పైన దేవుని బిళ్ళ ఎండిపోతూ పశువులు మేపి పొలం పని చేసి నన్ను పోషించి చదువునిచ్చాడు. మా నాన్నగారికి చదువు రాదు, ఏలిముద్ర తప్ప. కాబట్టి మా నాన్నగారండి చాలా ఇష్టం నాకు. మా అమ్మగారిని చాలా ఇష్టం. కష్టపడి చదివించి పోషించాడు. నీ పేరు పొల్లమ్మ, నీ పేరు గున్నయ్య అయినా, నీ పేరు మహాలక్ష్యమైనా, ఎందుకు ఆ పేరు చెప్తున్నంటే ఆమె లేకపోతే నాకు రక్షణ వచ్చుండేది కాదేమో. సాధనం ఆమె. నీ పేరు సహోదరి, ఒకవేళ టీచర్గా, ఉపాధ్యాయులుగా వేరే దగ్గర నుంచి వచ్చి మరి ఆ ఊరితో నాకెందుకులే అని పక్కన పెట్టక ఆ ఊర్లో ఒక యవనస్తుడు కావాలి ప్రభు అని ప్రార్థన చేసిన సుజాతమ్మ లాంటి వారైనా ఈరోజు నేను ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విన్నపాలు లేకపోతే నేను కూడా రక్షణలోకి వచ్చిండేవాడిని కాదు. నేనంత మంచివాడిని అంతకంటే కాదు. ఈరోజు నన్ను నడిపిస్తున్నది, నిలబెడుతున్నది ఆ సర్వోన్నతని దేవుని కృప మాత్రమే. ఆ దేవుని సన్నిధులు సాధనాలుగా, పమిదలుగా చీకటి నా జీవితాన్ని వెలిగించడానికి ఆ సర్వోన్నతుని దేవుడు వాడుకున్నటువంటి సాధనాలు వాళ్ళు. ఈరోజు నీ జీవితం ఏదైనా పర్వాలేదో నిన్ను గొప్ప ఆశీర్వాదముతో బర్నబా కంటే ఘనంగా దేవుడు నిన్ను వాడుకొనును గాక. చూడండి అక్కడ మాట్లాడతాడో, ఎంత చక్కగా మాట్లాడతాడో వినండి ప్లేరా. చూడండి, సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి ఆ సంఘములో ఉన్నటువంటి అంతియోకయలో ఉన్న వారికి చెబుతున్నాడు, దేవుని కృపను చూచి అక్కడ వాళ్ళతో అవుందంట. దేవుని కృప ఉంది, కానీ వాళ్ళకి అర్థం కావట్లే. కనుగొన్న ఆత్మనేత్రములు కలిగిన బర్నబా అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు, సంతోషించి మీ మధ్యలో దేవుని కృప ఉందిరా బాబు,
మీ మధ్యలో దేవుని కృప ఉంది గనక దేనికి నువ్వు దిగులు పడద్దు. లేమిలో ఉన్నావా కలవరపడదు, శ్రీమంతుడిగా మారిపోతావు. రోగముతో ఉన్నావా కలవరపడదు, ఆరోగ్యవంతులుగా మారిపోతావు. అనేక మందికి కేవలం ఎన్నికలైన వాడికి ఉన్నావా, తృణీకరించబడి కోణములు ఉన్నావా, దిగులు పడద్దు. ఫియర్ నాట్. ఆయన కృప నీతో ఉన్నది గనక నిన్ను ఆశీర్వదించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేక మందికి అప్పిచ్చే వానికి దేవుడి నిన్ను మార్చబోతా ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా నిన్ను ఆశీర్వదించబోతాను. ఎందుకంటే మీ మధ్యలో ఆయన కృప ఉన్నదని హెచ్చరించిన, ప్రోత్సహించిన మహోన్నతమైన వ్యక్తి అంత్యోకయకు వచ్చి బర్నబా. చూడండి ఎక్కడ మాట్లాడుతున్న పిల్లారా. మరి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా పిల్లారా? ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఏం మాట్లాడుతున్నా అంటే, వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. ఈ హెచ్చరికే ఆయన పేరు హెచ్చరిక పుత్రుడు. అందుకే ఆయన పేరు బర్నబా. హెచ్చరించి, బలహీనులను బలపరిచి, కృంగిపోయిన వారిని లేవనెత్తి, కలవరవుతున్న వారికి ఇంకొక కలవరం పెట్టక, ఆల్రెడీ మండిపోతున్నారు ఇంకొకరు అగ్గిపోయకుండా దేవుని వీళ్ళని చల్లార్చేటువంటి మహోన్నతమైన వ్యక్తి. సేవకులు కాదు, అక్కడ సేవకుడుగా పిలువబట్టలేదు ఈయన, సెకండరీగానే ఉన్నాడు కదండి. కండక్టర్, సెమీ కండక్టర్. దేవుని బిళ్ళారా, టెక్నాలజీలు కూడా రండి. దేవుని బిళ్ళారా, ప్లస్ మైనస్. తను ప్లస్గా ఉండాలి కానీ మైనస్గానే ఉన్నాడు. కానీ ప్లస్ని మైనస్ అయిపోయి కూడా ప్లస్ని బలపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదేమైనా నేను అదృశ్యంగా ఉన్నా కానీ సంఘం బలపడాలి, సంఘం స్థిరపరచబడాలని హెచ్చరించుచు అతడు పరిశుద్ధాత్మతోనూ, అండర్లైన్ చేసుకుని అక్కడ అతడు ఏమేం చెప్తున్నా అంటండి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకునిన. బబ్బబ్బా, పేరు వినగానే నాకు కొంచెము బుస్ బంప్స్ వస్తున్నాయి పిల్లరా. ఏం పేరంట ఆయనకి? మరి ఈయన బర్నబా కదా, ఈయనకి సత్పురుషుడు అని ఎందుకు వచ్చింది? ఏసీ అలా పిలిపించుకోవడానికి ఇష్టపడలా. ఓ ధనవంతుడు వచ్చి అన్నాడు, సత్బోధకుడా, దేవుని రాజ్యమునికి వెళ్ళాలి అంటే ఏ మంచి పని చేయాలన్నాడు. భలే ఓడరు బాబు, ఆగు, సద్బోధకుడు అంటున్నావు, సత్పురుషుడు, సద్బోధకుడు, దేవుడు తప్ప ఎవరు లేరు కదా. మరి నీ సంగతి ఏంటంటే, లేదయ్యా పరలోక రాజ్యంకి వెళ్ళాలి నేను అనుకుంటా. అప్పుడు అంటాడు ఆయన ఆజ్ఞలు చెప్పుకుంటూ వచ్చాడు, అయ్యా ఇవన్నీ నేను బాల్యము నుంచే చేయించున్నానంట. కానీ ఒకటి తక్కువగా ఉంది రాబా, నీ ఆస్తి నీకు అడ్డుగా ఉంది కనుక నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ఆ తర్వాత ప్రభుని వెంబడించో, నీవు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండిపోతా ఉన్నాడు. అతడు మిగులు ఆస్తి పెరిగిన వాడు గనక ఇతనికి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనసు ఉంది, కానీ ఆ మనస్సులో ఏమీ లేదు, స్థిర హృదయము లేదు. ఈరోజు మందిరాలకు వెళ్ళాలని చాలామందికి మనసు ఉంటుంది, కానీ ఇక్కడికి రాగానే వాక్యమును అంగీకరించి స్థిర హృదయముతో ఆయన యాక్సెప్ట్ చేయడానికి అనేక మంది ఇష్టపడలేదు. ఏం వదలలేకపోతున్నారు? లోకాన్ని, లోభాన్ని, ఇంటిలో ఉన్న విగ్రహాలను, ఒంటిలో ఉన్న విగ్రహాలను, మనస్సులో ఉన్న విగ్రహాలను, అంటే దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడే దాన్ని, ఒకది ధనము కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సుఖం కావచ్చు, ఈరోజు ఏదో ఒకటి నీకు అడ్డుగా కనబడుతుంది దేవునికి నీకును మధ్యలో అని యెషయా ప్రవక్త అంటాడు. ఎందుకు ఆయన విననేరకున్నాడు, ఎందుకు ఆయన రక్షింపనేరకున్నాడు? ఆయన చేతులేం కూర్చుకోలేదే, విననేరకుండా చెవులు మందం కాలేదే, కాకపోతే ఆయనకును నీకును మధ్యలో నీ పాపము అని ఆ విగ్రహము అడ్డుగా కనబడుతుంది. తిరిగి బర్నబా దగ్గర నిలబడలేకపోయింది. అది శిష్యుల వల్ల కానిది నేను చేసి చూపిస్తా అన్నాడు. నువ్వు శిష్యుడో కాదంటే నేను శిష్యునో కాదు, తర్వాత సంగతి నేను ప్రభువు కొరకే బ్రతుకుతా అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు నడిపి ఇతను ఎవడు అంటే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునినవాడు. నిండుకునినవాడు అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంది ఆయనకి విశ్వాసం. పరిశుద్ధాత్మతో నింపబడిపోయినాడు కదండి. నా తల నూనెతో అంటే నా గిన్నె నిండి అంటే ఒకసారి కానీ ఆయన కానీ తాకితే సర్ర అంటుంది. పరిశుద్ధాత్మ అగ్ని ఆయనతో ఉంటుంది. వాక్యమునకు అనుకూలమైన ప్రవర్తనతో ఉన్నవారు, నేను అగ్నితో నింపబడినాను, అగ్ని పండించు, అగ్ని మనం చెప్పాల్సిన పనేమీ లేదు. నేను తాకినట్టు నువ్వు భస్మం అయితే చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ ఆ పని అది చేస్తానే వస్తుంది. ఆల్రెడీ నింపబడిపోయినాడు కనుక పరిశుద్ధాత్మతోనూ. ఈ విశ్వాసంలో కూడా ఈయనకేం కొదువు లేదట. విశ్వాసముతో నిండుకొండగా ఉన్నాడు ఈయన. అంత మాత్రమే కాదు, ఈ రెండు కలిపిన దేవుని బిడ్డల కలిపినటువంటి ఈ దేవుని కొరకు ఏర్పరచబడిన యోసేపు లేక ఈ బర్నబా ఎవరంటే సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును
ఈయన పని ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాండి, సౌలు వెళ్ళిపోయినాడు. సౌలు ఎక్కడున్నాడు ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు. మరి ఇక నేను ఇంట్లో పని లేదా? ఇంటి పని సెకండరీ రా బాబు, నా ప్రభు పనే, నన్ను రక్షించుకున్న నా ప్రభు పనే మొదట ప్రైమరీగా నేను చేయాలి. మొదట పని ఏంటి? నా ప్రభు నాకు అప్పగించిన, నన్ను రక్షించుకున్న నా దేవునికి నేనేం చేయగలను అది చేయాలి. మరి ఇంటి సంగతి కొంతమంది అంటారు, ఏంట్రా మందిరంలో అన్ని పనులు చేసేస్తున్నావు, అన్ని పనులు నీకు ఇంకెవరు లేరు, ఇంతమంది పురుషోత్తములు అన్నటువంటి వారు వస్తుంటే వాళ్ళు ఎవరు చేయకపోతే నువ్వు ముందొచ్చి నేనున్నా నేను చేసేస్తాను అంటున్నావు, ఏమి నీకు ఇల్లు వాకిలి పిల్లలు పీసు లేరా? శిష్యులము. శిష్యుడైన వ్యక్తి గురువు దగ్గర నిత్యం నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి ఉంటాడు. ఒక ఉపాధ్యాయుడికి ఉన్న లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళితే చెప్తారు, ప్రొఫెసర్గా నేను ఉన్నాను కానీ ప్రతిరోజు నేను సబ్జెక్ట్ని నేర్చుకొని పిల్లలకు, అంటే ఒక ఉపాధ్యాయుడు జీవించినంతకాలం టీచింగ్ చేసినంతకాలం ఒక విద్యార్థి అనట. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలా వారు నేర్చుకోకపోతే అక్కడున్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు దాన్ని చెప్పలేం కదండి. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, నీవు నేను అని శిష్యులుగా ఉండాలని బర్నబా గారి యొక్క హెచ్చరిక. సమయం లేదు, కొంచెం కులిస్తున్న ప్లాన్ చూడండి ఒకసారి. అయితే పక్కనే అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో వస్తే దేవుని యొక్క వాక్యము, ఆ 13వ అధ్యాయం చూడండి, ఒక మాట అంటాడు. 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఏం చేస్తున్నారంట? ఇప్పటిదాకా బోధించారు, శిష్యులను చేరుస్తున్నారు. క్రైస్తవులు అన్న పేరు శిష్యులకి పెట్టింది ఎవరంటే అన్యులు. కానీ ఇక్కడ అంటాడు, అంతియోకయ ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడినటువంటి సిమియోను, కురేనీయుడైనటువంటి లుకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన ఈ పేరు కూడా ఉంది, మన యేసు అంట. మన యేసు అంటే ఈయన, అందరూ మన యేసు కదా అంటే యేసు గురించి అనుకోబాక, ఈయన పేరు అది మన యేసు. సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. చూసారండి, ఉపవాసకుడికి ఊరికే పెట్టేస్తాడు ఈ పాస్టర్ గారు. మేము ఆడబోయామండి, ఎక్కడన్నా ప్రవచించే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్తాం అనుకొని ఉపవాసకుడికి నెగబెట్టేసి ఎక్కడ పోతున్నారు? ప్రవక్తల దగ్గరికి వెళ్తున్నాం. అంటే మనకేం తెలీదు, వాక్యము దేవుని గురించిన అవగాహన లేదు. ఎవరి పక్షంగా దేవుడు నిలబడతాం మనకు తెలీదు, మనం గాలికి తిరిగేస్తుంటాం. చూడండి, ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను ఈ బర్నబాని సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని నేను ఎందుకు వచ్చిన చదివించానంటే, పౌలు కంటే ముందు ఎవరి పేరుంది? బర్నబా. అంటే మొదటోడు ఎవరు? బర్నబా. కానీ ఈయన మరుగైపోయి పౌల్ని ముందుకు నెట్టేశాడు. మొదటి స్థానం కావాలి అనుకున్న క్రైస్తవ యోధులారా, ప్రార్థనా పరులారా, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుడిస్తే అది తీసుకోవాల్సిన తప్పదు. మనం ఎంత వద్దన్నా అది మనల్ని ఖచ్చితంగా సొంతం అయిపోద్ది. కానీ బర్నబా అని హెచ్చరిక పుత్రుడు ఎందుకు వచ్చింది అంటే, అతడు పౌల్ని ముందుకు నెట్టాడు, తను వెనకాల ఉండిపోయినాడు. కానీ ప్రభువు ఆత్మ మాత్రమో ఎవరి పేరు పిలిచింది? బర్నబాను. పౌలుని నేను ఏ కార్యము కొరకు, ఏ ఉద్దేశం కొరకు నిర్ణయించుకున్నానో దాని కొరకు వారిని ఏం చేయమంటున్నాడు? ప్రత్యేకపరచండి, ఎస్ఏ పార్ట్ సపరేట్ చేయండి, ప్రతిష్ఠించండి. ఎక్లీషియా దైవ చిత్తానికి అనుకూలంగా వారిని అప్పగించండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయము, ఆయన మొదటివాడు కానీ వెనకాలవాడిగా మారిపోయినాడు. ముందు ఆయన్ని నెట్టాడు, పౌల్ని. కొంచెం ముందుకు వెళ్దాం ప్లాన్, పక్కనే చూడండి, 15:37 వచ్చింది. త్వరగా ఈ మాట చదువుకొని ప్రభు పాదాల దగ్గర, ప్రభు చిత్తమైతే నేను తర్వాత మీతో చెప్తాను. చూసారండి, 15వ అధ్యాయము చదువునాయన 37 వచ్చిన. అప్పుడు మార్కు అను మారు పేరు కలిగిన, బాగా గమనించండి, ఇతని పేరు యోహాను, అతని మారు పేరు ఏంది? మార్కు. దాని యొక్క నిర్వచనం ఆయన సందర్భం వచ్చినప్పుడు చెప్తా. చూడండి, వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడినో, కానీ
పై వచనం చూస్తే కొన్ని దినములైన తర్వాత సౌలు ఏ పట్టణములలోనో ప్రభువాక్యమును ప్రచుర పరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు మనము తిరిగి వెళ్ళి వారు ఎలాగ ఉన్నారో చూతమని బర్నబాతో అనెను. చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కును మారు పేరు గల యోహానుని వెంటబెట్టుకొని పౌలును పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు ఎక్కడికి వెళ్ళంట? పంపులియాలు పని కొరకు తనతో కూడా రాకపోయి తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకొని యుక్తము కాదని అంటే అర్థం ఏంటి? పౌలులో కూడా మైనస్ ఉంది. ఏమంటున్నాడు? ఇతడు విభేదించే వ్యక్తి అండి, ఇతను అంత అనుకూలం కాదు, ఇతను ఎందుకు మనం వెంట పెట్టుకొని వెళ్ళాలన్నాడు. కానీ బర్నబా ఏమన్నాడు అసలు? ఇతన్ని తీసుకెళ్ళాలంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, బర్నబా గురించి ధ్యానిస్తామంటే, నా ప్రభు నేను గనపరచు. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో అంటే పౌలు నినగాక మొన్నొచ్చి హెచ్చరించిన ఆత్మీయ తండ్రిగా బర్నబా ఉన్నా ఉద్ధరించి వెతుక్కుంటూ వచ్చి వ్యక్తిగా ఉన్న బర్నబాతో అంటున్నాడు, ఇతన్ని ఎందుకని తీసుకోవటం, ఇది పెద్ద పుండండి, వీడి పెద్ద చూడండి, ఇతను మంచోడు కాదండి అని చెప్తూ ఇతనితో నేను రానంతే, నువ్వు కూడా తీసుకోబోకూడదు అంతే. బలివడురా బాబు, అట్లా అనబాక, ఇటు పనికొస్తాడు రా, నువ్వు అనుకుంటున్నావు పనికిరానుడని, నేను పనికొస్తాడు అనుకొని యోహాన్ని మార్కొని పేరు కలిగిన యోహాన్ని వెంట పెట్టుకొని బయలుదేరాడండి. నువ్వు వెంట పెట్టుకుని వెళ్తావు, నీతో కూడా నేను రాను అన్నాడు. ఈ పెద్ద సిస్టమ్ అనమాట. పౌలు ఎలా ఉంటా అంటే కత్తి మీద సామం. నేను యూదుడిగా ఉన్నాను కదా, యూదుడిగానే ఉండాలి. ఇప్పుడు దేవునికి వచ్చిన కనుక దేవునికి విరుద్ధమైన ఈ నాటకాలు ఆడే వాళ్ళందరూ నాకు వద్దంటాడు, వద్దు అంటాడు. కానీ బర్నబా అంటాడు, ఇప్పుడు బలహీనుడే దేవుడు బలపరుస్తాడు కదా, వాడుకుంటాడు కదా. మనం ఎన్నిసార్లు ఓడిపోయినాము, ఎన్నిసార్లు జారిపోయినాము, ఎన్నిసార్లు తప్పినాము, ఎన్నిసార్లు కంటి చూపుతో, ఎన్నిసార్లు తలంపుల్లో, ఎన్నిసార్లు పడిపోయినామో దేవునికి దూరంగా. ఒకవేళ అక్కడి పౌలుంటే కట్ చేయడు, ఇటు కుతికి నరికిరా అని చెప్పి ఉండేమో కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అక్కడ బర్నబా లాంటి వాడిని దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఆ స్థానములో నేనుంటే బాగున్నేమో, ఆ స్థానములో నేనుంటే బాగున్నేమో. పక్కని చూడండి ప్లారా 38లో మాట్లాడతాడు. పంపులియాలో పని కొరకు తనతో కూడా రాకపోయి తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచెను. డైరెక్ట్గా 39లోకి వెళ్దాం. వాళ్ళు తీవ్రమైన వాదన కలిగినందున మీరు నన్ను అడగండి అంటే అప్పుడు కూడా ఉన్నదా వాదోపవాదాలు? అప్పుడు కూడా ఉన్నాయా తగులు? అప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఆత్మీయతను బట్టి. కానీ ఇప్పుడు తగులు ఏంటంటే నేను ప్రెసిడెంట్గా ఉండాల్సిందే అంతే, కావాలంటే ఎలక్షను పెట్టాల్సిందే. నీ బలం ఎంతో నా బలం ఎంతో చూసుకుందాం. నేనే బోధకుడిని 10 సంవత్సరాల నుంచి ఉన్నా, నువ్వేంట్రా బోధించేది? పట్టుకోండిరా, కుర్చీలు కొట్టుకోండిరా, మైకులు తీసుకోండిరా. వద్దు. బర్నబాని అడుగుదాం ఏం చేయాలని, పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. పరిశుద్ధాత్మతో ఆయన అంటాడు, విశ్వాసములోను పరిశుద్ధాత్మతోనూ దేవుని నింపబడిన అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా నింపబడినటువంటి సత్పరుషుడు ఎవరు అంటే బర్నబా. What about yourself? What about in the sight of God? What am I? Who am I? నా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచిద్దాం ప్లారా. ఆయన మాట్లాడుతున్న ప్లారా, తమ్మును విడిచిన వారిని ఎందుకని వెంట పెట్టుకోండి అంటాడు. వారిలో తీక్షణమైన వాదములు కలిగినందున వారు ఒకరికి ఒకడు విడిగా వేరిపోయిన అందరూ విడిపోయిన అనుకో, అక్కడ విడాకులు తీసుకోవాలి వాళ్ళేమో, కాబట్టి అప్పటికప్పటికి కొంచెం విడిపోయినారు అంతే. అప్పటి వరకే దేవుని దేనివల్ల ఇతరు ఎందుకు తీసుకురావటము, ఈ మార్కుని ఎందుకు తీసుకొస్తున్నావు? యోహానికి మంచోడు కాదు కదా, వాడు ఎప్పుడు తప్పినాడు కదా, వాడితో కూడా ఎందుకు, వాడు మన మధ్యలో కొంచెం తుంపరలు పెడుతున్నాడు కదా, ఇబ్బందులు పెడుతున్నాడు కదా, ఎందుకు ఈ పరిస్థితి, అక్కడ పోవద్దు ఇక్కడ పోవద్దు, వీడన్నీ ఆటంకాలుగా ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్తే అసలు ఏం జరగదన్న, ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే దేవుడు మనతో కూడా రాడేమో, నేను కూడా ఒకప్పుడు అలాంటి వానే కదా, దేవుడు నన్ను పిలిచాడు కదా, మనం నమ్మకంగా ఉండాలి కదా అనుకుని బర్నబా చెప్తుంటే, పౌలుకి బోధకుడుగా ఎవరు చెప్పాడు? పరిశుద్ధాత్మది నో డౌట్ ఎట్ ఆల్. పిలిచినది దేవుడు యేసుక్రీస్తే. కానీ ఇప్పుడు బర్నబా నాయకుడిగా నిలబడుతాను, కానీ ఆయన పేరు అక్కడ లేదు, అక్కడ పేరు తెచ్చుకోవట్లే, ప్రభు చిత్తమైతే
మన బ్రతుకుల్లో మనం ఏం చేయగలుగుతున్నామో మనం ఎరిగి ఆయన కొరకు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ వారమంతా ఆలోచిద్దాం. నన్ను బట్టి ఎంతమంది సంఘములకు వచ్చారు, నన్ను బట్టి ఎంతమంది సంఘానికి దూరం అయిపోతున్నారు, నన్ను బట్టి నా భర్త, నన్ను బట్టి నా పిల్లలు మందిరములకు రాగలుగుతున్నారా, నా ప్రవర్తన చూసి నిజముగా సత్పురుషుడు సత్స్త్రీ అన్నటువంటి అనుభవము, పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్న అనుభవం నాకున్నదా? ఒకవేళ లేకపోతే జాగ్రత్త పడదాం. ఈరోజు ఇచ్చిన పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన నడవడికల్లో అవి సరిచేసి ఆశీర్వదించునుగా. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం. మనం దేవుని కవిగిలోకి వెళదాం. నమ్మదగిన దేవుడు ఆశీర్వదించుటకు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ పేరు ఏదైనా కావచ్చు, కానీ ఒక పేరు పెట్టి పిలవబోతున్న కొత్త పేరు. ఆ కొత్త పేరే క్రైస్తవుడు, లేక కొత్త పేరే శిష్యుడు, ఆ క్రొత్త పేరే ఆయన కుమారుడు కుమార్తె అట. Praise the Lord. Each and everyone. Open your mouth and full heartedly. పూర్ణముగా స్తోత్రం. పూర్ణ శక్తితో ఆరాధిద్దాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే, నీ మౌదును నేనే మౌదును. ప్లీజ్ ప్రాసిక్యూట్ ఎవరు సార్. నీ మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. స్తోత్రం. ఇక లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇక లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఏ మౌదునో నేనే మౌదును, ఏ మౌదునో నేనే మౌదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా.
స్తోత్రం, స్తుతి స్తుతి స్తోత్రం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. The sight of God, the holy Mishababa, Hibarabala, సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారు అబ్రహాం, ఇస్సాకు, బర్నబా లాంటి వారు, పౌలు లాంటి వారు ఇక్కడ ఉండబోతున్నారు. వారితో కూడా ఆనందించబోతున్నాం. ఇది ఒక శ్రేష్ఠ సమయము, ఇది ఒక శ్రేష్టకరమైన అనుభవం. స్తోత్రం. జయించిన వారితో కలిసి నీ సింహాసనం నే చేరగా. జయించిన వారితో కలిసి నీ సింహాసనం నే చేరగా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమతో నన్ను పిలచి ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచి ఆ శుభవేళ. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగాని. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఆరాధన నా కంట పడగాని. మౌదులో మౌదులో సుందరం మౌదులో 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 ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఆరాధన బలబల. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగాని. వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచి ఆ శుభవేళ. యోసేపుని
అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడని పిలిచిన రీతిగా నిన్ను నన్ను ప్రత్యేక పేరుతో అని పిలవబోతున్నాడు. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ, ఏమవుదునో నేనేమవుదు. రైజ్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ హిమ్. దేవుని జీవాత్మను తాకమన్నాడు. ఆవియానవరే నంది రాజా ఆవియానవరే పరిశుద్ధాత్మ ఔరిమీకరదన దరిదిరి బలబరబరవ. పరిశుద్ధాత్మ నాయనా ప్రభు, బర్నబాను పౌలును ఏ పని కొరకు నేను కేటాయించి నిర్ణయించుకున్నాను దాని కొరకు ప్రత్యేకించండి. నిన్ను పని కొరకు నిర్ణయించుకున్నాడు సహోదరి సుభాషిణి. సహోదరుడు చేసి యువర్ నేమ్ ఈస్ బర్నబా. దిగులు పడకో, దేవుని సన్నిధిని ఆవరించి నిలబెడుతున్న సమయం. సో ఈ బ్రదర్ నేను ప్రత్యేకించుకున్నాడు. అందుకని అనేక అడ్డుల ఆటంకాలను కొట్టివేశాడు. అవన్నీ నీకు మరి చాలా నిరాశ నిస్పృహను కలిగిస్తున్నాయి. యువర్ నేమ్ ఈస్ సో అండ్ సో వేణుగోపాల్. ప్రభు చెబుతున్న సత్యం ఇది. ప్రభు చెబుతున్న సంకల్పం ఆత్మదేవుడిని తాకుతూ ఉంటే, ఓ ప్రత్యేక స్పర్శని కలుగుతూ ఉంటే అది నీ కోరిక అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని జీవాత్మని నేర్పరచుకున్నది. కుప్రోలో ఉన్నటువంటి యోసేపు అని పేరు కలిగిన వ్యక్తిని అపోస్తలుడు తన పేరుకు ప్రవర్తనకు తగిన రీతిగా హెచ్చరిక పుత్రుడని పేరు గడించినటువంటి బర్నబా అని పిలువబడుతున్నాడు. మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన పేరు. తల్లిదండ్రులు పెట్టినది వేరు సంతోషం. నీ పనిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ విధేయతను బట్టి దేవుని చేతిలో సాధనంగా కరిగిపోయి దేవుని కొరకు కాలిపోతే ఇతరులకు వెలిగించే కొవ్వొత్తులాగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అప్పగించుకుంటే కొత్త పేరు పెట్టి పిలవబోతున్నాడు. అది నీకునూ తెలియని పేరు, నాకు తెలియని పేరు నేను వినబోతున్నా. ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేమవుతునో. అందరూ పాపి అన్నారు కదా ప్రభువా, అందరు ఈడు పనికిరాడు, ఈవిడ అసలు పనికిరాదు అన్నాడు కదా ప్రభువా. పనికొచ్చే పాత్రగా నిర్ణయించుకున్నావా నీవు? నీ కొరకు ఈ పత్రికగా బోరగా నిలబెట్టుకున్నావా ప్రభువా అని అడుగుదా. ఆత్మదేవుడి మన మధ్యలో తన కార్యం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. సేవకుల ప్రార్థన ఆశీర్వాదం కలిగి ముందుకు సాగి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవా, మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయంలో తండ్రి యోసేపు అనే బర్నబా జీవితం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతను హెచ్చరిక పుత్రుడుగా నాయన మీరు ఏర్పాటు చేసుకొని, ఓ గొప్ప తండ్రి, తన ఆస్తినంతను అమ్మి ఆయన అపోస్తల పాదముల యొద్ద ఉంచి ఆయన సంఘములో ఆయన హెచ్చరిక పుత్రుడుగా అనేక మందిని నేవ తండ్రి దిగజారిపోయిన వారిని, నాయన తండ్రి సోలిపోయిన వారిని, అయ్య తండ్రి మా గొప్ప దేవా, నీ నామ మహిమకు దూరమైపోతున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ నీ నామ మహిమలో బలపరుస్తూ అయ్య తండ్రి సంఘములో చేర్చబడుటకు ఆయన చేసిన ఆ కార్యమును బట్టి, బర్నబా చేసిన ప్రతి పరిచర్యను బట్టి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అపోస్తలుడైన పౌలును సహితమునైనా శిష్యులు ఈదులు చంపబాలని చూసినప్పుడు అతన్ని తార్సుకు తీసుకెళ్ళి తిరిగి మళ్ళా అంతేక అని క్రైస్తవులు అనబడే సంఘంలో నిలబెట్టి తండ్రి గొప్ప సేవ చేయుటకు చేసిన ఈ బర్నబా తండ్రి చేసిన కార్యమును బట్టి దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాత్రమే మహోన్నతుడమైన మా గొప్ప దేవుడుగా ఇట్టి బర్నబా చేసిన అట్టి కార్యమును దీవించి ఆశీర్వదించిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా తండ్రి చెప్పబడిన ఆ 3 కోణంలోనైనా 3వ తరముగా 3వ కోణంలో ఉండుటకు దేవా తండ్రి మమ్మల్ని నిలబెట్టి నడిపించమని అడుగుతున్నాం. అయ్యా తండ్రి అనేక మందిని పట్టించుకొని అనేక మందిని ఓ దేవ తండ్రి నీ కొరకు త్రిప్పి నాయన తండ్రి నీ కొరకే జీవించేవారుగా అయ్యా తండ్రి నీ కొరకే నడిచేవారుగా నిలబెట్టి అట్టి పరిచర్యని దేవా తండ్రి మా సంఘమునకు దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రతి కన్నీటిని తుడిచే అట్టి భాగ్యాన్ని, ప్రతి నాయన తండ్రి ఇబ్బందిని, ప్రతి శ్రమను, ప్రతి నాయన తండ్రి అపోహను తండ్రి, ప్రతి బలహీనతను
కొట్టివేసి నీ నామంలో అద్భుత కార్యాలు జరిగించే భాగ్యాన్ని ఇదిగో తండ్రి ఈ సమయంలో అక్కడ సమకూర్చబడిన మాకు దయచేయమని అడుగుతున్నాను నాయనా. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపం చేసుకోండి నాయనా. తండ్రి ప్రతి కన్నీటిని తోడండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరికి సమాధానం శాంతిని అనుగ్రహించమని అడుగుతున్నావు నాయన. కురింగిపోయిన అయ్యా తండ్రి విసిగి వేసరిపోయిన ఆ జీవితం నుంచి నిత్య సంతోషమును ఆనందమును దయచేయమని అడుగుతున్నావు నాయన. ప్రతి ప్రశ్నకు దేవా ఇప్పుడే జవాబు దయచేయండి ఆయన. నువ్వు మాత్రమే ప్రతి మార్గమును సరళం చేయండి. అట్టి నూతనమైన మార్గంలో నూతన పేరును ధరింపజేసి నిత్య మహిమ ఆనందంలో ఉంటకు ఈ నామ మహిమలో మీరు మాత్రమే అద్భుత కార్యం జరిగించి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసు నామములో వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సన్నది సమాధానం ఆదరణ ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ప్రముఖంగా ఆయన సంఘమునకును ఆఫ్లైన్ ఆయనలో ఉన్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధ క్రైస్తవ సంఘానికి ఆయన రాకడ కొరకు సదా తోడయండి సాక్షులుగా నిలబెట్టి వర్ధిల్లా చేయను గాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు యేసు నామమున అందరికీ వందన. థ్యాంక్ యూ అన్నాడు. ప్రైజ్.